2018 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత కోర్టు మెట్లెక్కారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగిందని 64.78% మేర ఓట్లు పోలయ్యాయని చెప్పిన ఎన్నికల అధికారులు మరుసటి రోజు ఉదయం 7:72% మేర పోలింగ్ పూర్తి అయ్యిందని ఇచ్చిన ఆధారాలు నిజమేనా? సాయంత్రం 4 గంటలకు అనంతరం లైన్లో ఉన్నవారు మాత్రమే ఓట్లు వేయాలనే నిబంధన ఉంటే మరి ఎంతమంది ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నారు? సిబ్బందిని బెదిరించి రిగ్గింగ్ చేశారని తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అంటున్న ప్రతిపక్ష నేత మాటల్లో నిజముందా? సంవత్సరంలోగా తానే ఎమ్మెల్యే అవుతానంటున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావుపై ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపల్లె దివాకర్ రావు రిగ్గింగ్ చేసి గెలుపొందారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కొకిరాల ప్రేమ్ సాగర్ రావు కోర్టు మెట్లు ఎక్కారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రిగ్గింగ్ చేసి గెలిచారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఎన్నికల అధికారుల దగ్గర నుంచి తాను తీసుకున్నానని బాహటంగా ప్రకటిస్తున్నారు. అయితే సాధారణ ఎన్నికల కంటే ముందు మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపు ఖాయమైంది. అంతేకాకుండా ఏకంగా 30,000 మెజారిటీతో తాను గెలుస్తానని, ఒకవేళ తాను ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన అనంతరం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో గుబులు మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే జిల్లా వ్యాప్తంగా కోడై కూయడమే. కానీ ఆ ఇద్దరి నేతల ఎంట్రీతో అక్కడ రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. ఓవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి మళ్లీ తన సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకోవడంతో పాటు ఇటు గులాబీ బాస్ సుడిగాలి పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొనడంతో నడిపల్లి దివాకర్ రావుకు గెలుస్తామని నమ్మకం కలిగింది. అయితే సాధారణ ఎన్నికల పోలింగ్ అనంతరం జరుగుతున్న కౌంటింగ్ టైంలోనూ ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. మొదటిగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ముందంజులో ఉంటే ఓటమి అంచున నిలబడే పరిస్థితి అధికార పార్టీ నేతదైంది. కానీ పూర్తిగా ఎన్నికల కౌంటింగ్ అనంతరం 4,877 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టుగా అధికారులు వెల్లడించారు. దీనితో అసహనానికి గురైన ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల అధికారుల నుండి ఓటింగ్ పోలు అయిన తీరును సేకరించారు. ఆ ఆధారాలతో కోర్టులో కేసును సైతం వేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే లైన్లో ఉంటారో వారిని మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతిస్తారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 61% ఓట్లు పోలేనట్టు లెక్కలు చెప్పారు. అయితే రాత్రి 7 గంటల వరకు 64.78% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారన్నారు. మళ్లీ ఉదయం 7 గంటలకు 72% మేర పోలింగ్ పూర్తయిందని మరొక కాపీని అందజేశారని వారంటున్నారు. మరి 4 గంటల వరకు లైన్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిని చివరి వ్యక్తి వద్ద నుంచి మొదటి వ్యక్తి వరకు సీరియల్ చిట్టీలు ఇవ్వాల్సి ఉండగా మరి ఎంతమంది పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారనే ప్రశ్న ఇక్కడ మొదలైంది. మరి ఉదయం 7 గంటలకు ఇచ్చిన పోలింగ్ కాపీలో సుమారుగా 40,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆధారాలు వారు ఇచ్చారన్నారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని వందల మంది ఉంటే అంత పోలింగ్ పూర్తవుతుందనేది ఆయన ఎన్నికల అధికారులను అడుగుతున్న ప్రశ్న.
అదే కాకుండా ఇంకొక బలమైన కారణాన్ని సైతం ప్రేమ్ సాగర్ రావు లేవనెత్తుతున్నారు. ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీ ప్యాడ్ సోలార్ సిస్టమ్ ద్వారా మాత్రమే పనిచేస్తాయి కనుక మరి ఆ రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలోనే చీకటి అయినట్టు తాను వాతావరణ శాఖ నుండి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నారని, మరి 7 గంటల వరకు పోలింగ్ ఎలా నిర్వహించారని ఆయన అడుగుతున్నారు. ఇదంతా కేవలం అధికార పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల సిబ్బందిని భయపెట్టి ఓట్లు గుద్దుకుని రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. కొంత ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని, తన దగ్గరున్న ఆధారాలతో కోర్టులో ఖచ్చితంగా తాను గెలిచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తను సేవలు కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలపై ఇటు అధికార పార్టీ నేతలు మాత్రం ఎటువంటి ఆరోపణలు చేయడం లేదు. కేవలం తాను ఓడానని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని వారంటున్నారు. మరి వేచి చూడాలి, నిజంగా రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది. ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఆయన కోర్టులో గెలుస్తారో లేదో.